హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జైమాన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసరికి ఈ వ్లాగ్ చాలా చాలా స్పెషల్. ఈరోజు ఐమాన్ బర్త్డే అండ్ హీఈస్ టర్నింగ్ టు 5. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ బ్లెస్ హిమ్. ఇలాంటి బర్త్డేస్ తను ఎన్నో ఎన్నో జరుపుకోవాలని చెప్పేసి బ్లెస్ చేయండి. సో ఈ బర్త్డే ఏంటంటే మనము ఎప్పట్లాగా కాకుండా ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేద్దాము అనుకున్నాము, నేను మా హస్బెండ్. సో ఈసారి తన స్కూల్లో సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము అండ్ ఆల్సో నా వర్క్ ప్లేస్లో. ఎందుకంటే నాకు లీవ్ అనేది తీసుకోవడం కుదరదు. అంటే నేను రిక్వెస్ట్ చేయలేదు, వాళ్ళు ఇవ్వలేదని కాదు, బికాజ్ మంత్ ఎండ్ టార్గెట్స్ రీచ్ అవ్వాలని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏం ప్లాన్ చేసామంటే స్కూల్లో మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. అండ్ మేము అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాము రిటర్న్ గిఫ్ట్స్ అనేది. ఇప్పుడు ఆ రిటర్న్ గిఫ్ట్స్ అనేది అన్ప్యాక్ చేస్తున్నాను ఆల్రెడీ. సో ఎవరికన్నా లింక్ కావాలనుకుంటే కనుక మీరు కామెంట్ చేయండి, నేను కామెంట్ బాక్స్లో మీకు పెట్టేస్తాను లింక్, లేదంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేసేస్తాను. నేను గౌస్ ఏం ప్లాన్ చేసామంటే ఆఫ్లైన్లో వెళ్ళి స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి మనము ప్యాక్ చేసుకుందాం. అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏమేమి గిఫ్ట్స్ కావాలి అండ్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనుకున్నాము. లిటరల్లీ ఆ వీక్ అంతా నాకు హెల్త్ బాగాలేదు, అంటే కోల్డ్ అండ్ కఫ్, అండ్ తనకు కూడా వర్క్ ఫుల్ హెక్టిక్ అనమాట. సో ఇంకా ఇద్దరికి టైం దొరకలేదని చెప్పేసి 29th ఐమాన్ బర్త్డే అయితే కనుక మేము 28th or 27th రోజు, నాకు ప్రాపర్గా డేట్ గుర్తులేదు, ఆ రోజు మేము అమెజాన్లో ఆర్డర్ పెట్టాము. బట్ దట్ క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్ ఈజ్ రియలీ గుడ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటివి, అంటే స్పెషల్ అకేషన్స్కి మనం ఎందుకు ఆన్లైన్లో షాపింగ్ చేయాలి, లాస్ట్ మూమెంట్లో ఏదైనా అటు ఇటు అయితే కనుక మళ్ళీ హెక్టిక్, మనమే టెన్షన్ పడిపోతాం అనేది నా ఒపీనియన్. బట్ బ్యాగ్స్ కానీ తీసుకున్న ప్రోడక్ట్స్ కానీ చాలా చాలా క్వాలిటీ బాగుంది అండ్ ఐఎమ్ సో హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. ఇప్పుడు మీరు చూస్తే కనుక 6:15 అయింది టైము, 6:15 AM ఐమాన్స్ బర్త్డే రోజు. ఇద్దరు లెగవక ముందే ప్యాక్ చేయాలి, ఎందుకంటే లాస్ట్ నైట్ ప్యాక్ చేద్దామంటే చెప్పాను కదా అలసిపోతున్నాము డైలీ, అస్సలు ఓపిక ఉండట్లేదు. సో మార్నింగే ఇంకా ఫాస్ట్గా తొందరగా నిద్రపోయి పిల్లల్ని ఇద్దరిని నిద్రపుచ్చి లేచేసాను అనమాట ఫాస్ట్గా. నేను ఇంకా గౌస్ స్లీపింగ్, తనతో పెట్టుకుంటే పనులు అవ్వని చెప్పేసి ఫాస్ట్గా నేనే అన్ప్యాక్ చేసేసి, అండ్ ఈ హెక్టిక్ దాంట్లో కూడా మనం రికార్డ్ చేస్తున్నాం అనమాట, ఎందుకంటే మీకు చూపించాలి. సో మీకు చూపిస్తే అదొక హ్యాపీనెస్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, వాటర్ మ్యాజిక్ బుక్ అనమాట. అక్కడ వాటర్ని క్లియర్గా రాసింది కదా, నేను ఆ బుక్ తీసుకొని పెన్ తీసుకొని తెగ రుద్దేస్తున్నాను, ఏంటిది కనిపించట్లేదు అని చెప్పేసి మా అత్తయ్యతో పక్కన అంటున్నాను అనమాట. అందుకని అమెజాన్లో పెట్టొద్దని చెప్తాను అని చెప్పేసి. అక్కడ ఏంటి గైస్, వాటర్తో మనము చేయాలన్నమాట. అంటే వాటర్తో స్కెచ్ని వాటర్ కాంబినేషన్లో మనము రాస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. అందుకని ఇది వాటర్ మ్యాజిక్ బుక్. తర్వాత మనకి ఏమంటారు, బుర్ర వెలిగించారు మా హస్బెండ్. సీరియస్లీ చాలా నవ్వుకున్నాను తర్వాత నేను. సో ఈరోజు స్కెడ్యూల్ వచ్చేసి ఏంటంటే అట్లీస్ట్ 10-10:30 కన్నా మనము ఐమాన్ స్కూల్కి రీచ్ అయిపోయి అక్కడ కేక్ కటింగ్ అండ్ వాళ్ళతో ఒక 1 hour టైం స్పెండ్ చేసేసి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేయాలి. అండ్ అక్కడ నుంచి ఐ హ్యావ్ టు రష్ టు మై వర్క్ ప్లేస్ అనమాట. ఎందుకంటే 12:30కి చిన్న లంచ్ గెట్ టుగెదర్ ప్లాన్ చేసాము టీమ్తో. అక్కడికి రీచ్ అయ్యేసరికి మళ్ళీ, అంటే ఇక్కడ నుంచి నా వర్క్ ప్లేస్ 1 hour జర్నీ పడుతుంది. 12:30కి అంతా రీచ్ అయిపోవాలి అంటే స్కూల్లో అట్లీస్ట్ నేను 11:30 కన్నా స్టార్ట్ అయిపోవాలి, ఇది ప్లాన్. సో ఈ హెక్టిక్ ప్లాన్లో అసలు నేను డ్రెస్అప్ చేయకుండానే కంప్లీట్లీ నా నైట్ వేర్లో రికార్డ్ చేసేసాను. అసలు ఆ రోజు హెల్త్ బాగాలేకుండే, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు డూ ఇట్. అంటే ఈ స్పెషల్ డే అనేది ఐమాన్కి గుర్తుండిపోవాలి, తన ఫ్రెండ్స్తో తను సెలబ్రేట్ చేసుకోవాలి అనేది మెయిన్ ఇంటెన్షను. సో టైం లేకపోయినా కానీ ఇంకా నేను ఓపిక తెచ్చుకొని, నాకు హెల్త్ బాగాలేకపోయినా తన కోసం నేను గిఫ్ట్స్ అనేది ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూస్తే కనుక మ్యాజిక్ వాటర్ బుక్ అనమాట, అండ్ దాంతోపాటు కలరింగ్ బుక్ ఒకటి ఆర్డర్ చేసాము. అండ్ ఇది ఒక ప్యాకేజ్లో వస్తుందన్నమాట. స్కెచ్ పెన్స్ అండ్ ఎరేజర్, చూసారా లవ్ సింబల్ ఎంత క్యూట్గా ఉందో, అండ్ వుడెన్ టాయ్, ఏమంటారు బొంగరం అంటాం మేమైతే, ఇప్పుడు ఏమంటారు ఇంగ్లీష్లో నాకైతే నిజంగా తెలీదు. సో బేసిక్ ప్యాకింగ్ అయితే అయిపోయింది, ఇంకా దీన్ని ఇంప్రవైజేషన్ చేయాలి. సో ఇంట్లో ఆల్పెన్లిబే అండ్ జెమ్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో అవి 1 by 1 యాడ్ చేసేస్తున్నాను. లాస్ట్లో ఫుడ్ ఐటమ్స్ కావాలని చెప్పేసి లాస్ట్లో యాడ్ చేద్దామని చెప్పేసి. అండ్ ఈలోపు మేము బ్లింకిట్లో కేక్ ఆర్డర్ చేసాము అండ్ మాజా, బికాజ్ మాజా ఈజ్ కైండ్ ఆఫ్ గుడ్ ఫర్ హెల్త్ ఫర్ కిడ్స్ అని చెప్పేసి వీ డోంట్ వాంట్ గో హెడ్ విత్ ఎనీ సాఫ్ట్ డ్రింక్స్తో వెళ్ళకుండా. సో మాజా అండ్ ఫుడ్లో వచ్చేసరికి ఏంటంటే అక్కడ మనము వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవ్వడానికి సోయా స్టిక్స్ ఆర్డర్ చేసాము. అండ్ దాంతోపాటు సో డైరీ మిల్క్ అండ్ కిట్ క్యాట్ చాక్లెట్స్, ఇవి మాత్రం ప్యాకేజ్లో యాడ్ చేయకుండా సపరేట్గా అక్కడ ఇద్దాము అని చెప్పేసి కిడ్స్తో టైం స్పెండ్ చేసినప్పుడు బాగుంటుంది అని ప్లాన్ చేసాము. అండ్ ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా ఇంప్రవైజేషన్ స్టార్ట్ చేయడమే. సో అన్నీ సర్దేసిన తర్వాత ఇక్కడ టైం ఇంకా 7 అవుతుంది టైం. ఇక్కడ ఉంది బ్యాక్ టు బ్యాక్
వర్క్ అయిపోయింది హెక్టిక్ ఫుల్గా. సో డైమండ్ ఆర్ట్ అని చెప్పాను కదా, అది కూడా స్టార్ట్ చేసేసాను. అంటే అది నాకు లాస్ట్లో కనిపించింది అనమాట డైమండ్ ఆర్ట్. వాడు ప్యాకేజ్లో మరీ కిందకి ఇచ్చేసాడు ఒకే చోట. సో అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయాను. ఇప్పుడు డైమండ్ ఆర్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ డన్. అండ్ సో డెఫినెట్లీ నేనైతే ఈ పర్టిక్యులర్ రిటర్న్ గిఫ్ట్ ప్రోడక్ట్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎవరైతే వర్కింగ్ పేరెంట్స్ ఉంటారో, టైం దొరకదో అండ్ టైం సేవ్ చేయొచ్చు అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, ఎవరైనా ప్లాన్ చేస్తే కనుక డెఫినెట్లీ నాకు పింక్ చేయండి. నేను ఎనీహో డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఇస్తాను లింక్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ది ప్రోడక్ట్. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఐ డింట్ ఎక్స్పెక్ట్ అదనమాట మేజర్గా. సో చాక్లెట్స్ యాడ్ చేసేస్తున్నాను, ఇంట్లో ఉన్నాయి ఆల్రెడీ స్టాక్. సో ఆల్మోస్ట్ అయిపోయింది, 7 అయిపోయింది. ఇంకా ఫటాఫట్ ఒక 7:30 to 8 o'clockకి పిల్లల్ని నిద్ర లేపుదాము, ఎందుకంటే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్. సో దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్ అనమాట, ఆల్ సెట్. సో మా వాళ్ళు లెగోక ముందు అవి నేను ఏమంటారు దీంట్లో పెట్టేశాను. ఒక డైనింగ్ టేబుల్ మీద పెట్టి దాని మీద ఒక చిన్న బెడ్షీట్ వేసేయాలి, లేకపోతే అసలు ఏంటి అనేది వాళ్ళకి మొత్తం వచ్చి డిస్టర్బ్ చేసేస్తారు. స్నాక్స్ అనేవి నేను పెట్టేశాము. అండ్ దీంతోపాటు చాక్లెట్స్ అండ్ బిస్కెట్ అది కూడా యాడ్ చేసాము. అండ్ ఇక్కడ మీరు ఫ్రూట్ చూస్తున్నారు కదా, నేను షార్ట్స్లో ఆల్రెడీ దీన్ని పోస్ట్ చేసేసాను. సో ఫ్రూట్ నేమ్ గెస్ చేయమని. చాలామందికి తెలిసి ఇది మ్యాంగో, అంటే ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నారో. ఇక్కడ చూసారా మా బుడ్డోడు ఫుల్ ఫన్ అనమాట. వాడు షూస్ వేసుకున్నాడు. ఆ షూస్ వేసుకున్న దగ్గర నుంచి కంటిన్యూస్లీ మన వాడు వాక్ చేస్తూనే ఉన్నాడు. సో ఫైనల్లీ మేము 11 o'clockకి అరౌండ్ 11 AM వచ్చేసాము స్కూల్కి విత్ ఐమాన్ అండ్ జయాన్. సో జయాన్కి ఏంటంటే బయట ఎక్కువ తీసుకెళ్ళడానికి మాకు టైం ఉండదు. ఈజ్ ఫీలింగ్ రియలీ హ్యాపీ. మా పెద్దోడు స్టార్ట్ చేసేసాడు, వాడి ఫేవరెట్ ప్లేస్ అనమాట స్కూల్కి ఎంటర్ అయిన వెంటనే. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ మూమెంట్స్. తన బర్త్డే రోజు తన ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవాలి అనేది. సో లాస్ట్ 3 years మేము ఐమన్ బర్త్డే వచ్చేసరికి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసాము. బట్ ఈసారి స్కూల్లో సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి. బట్ ఐమన్ బర్త్డే ఎప్పుడు సమ్మర్లో ఉంటుంది, May 29th. సో ఈసారి లక్కీలీ సమ్మర్ క్యాంప్ ఉంది. ఈ సమ్మర్ క్యాంప్లో ఐమాన్ని మేము జాయిన్ చేసాము. 30th May వచ్చి సమ్మర్ క్యాంప్ లాస్ట్ డేట్, 29th May ఐమాన్స్ బర్త్డే. చాలా హ్యాపీగా అనిపించింది ఇలా కిడ్స్తో తన్ని చూడడము. అండ్ కమింగ్ టు ఐమాన్ స్కూల్ వచ్చేసరికి కిడ్జీ ప్రీ స్కూల్, ఇది మనకి కొండపూర్ మసీద్ బండలో ఉంటుంది. అండ్ మేనేజ్మెంట్ వాజ్ సో ఫ్రెండ్లీ అండి. నిజంగా టీచర్స్ కానీ మన పేరెంట్స్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తారు. చాలా మంచిగా అనిపించింది ఐమాన్ ఈ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ఐమాన్ బిఫోర్ కిడ్జీ స్కూల్ అండ్ ఆఫ్టర్ కిడ్జీ స్కూల్. సో ఇక్కడ మేము అన్నీ, మేడం అయితే లిటరలీ ప్రిన్సిపల్ గారు నాకు హెల్ప్ చేస్తున్నారు అన్ని గిఫ్ట్స్ మనం అరేంజ్ చేయడానికి. అండ్ టీచర్స్ ఆర్ హెల్పింగ్. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఐమాన్ని పట్టుకోలేకపోతున్నాను, ఎక్కడున్నాడు అని చెప్పేసి చూస్తున్నాను. కేక్ కటింగ్కి టైం అయిపోతుంది, ఎందుకంటే నేను నెక్స్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. మా చిన్నోడు ఆ బండిలో నుంచి దిగట్లేదు. సో హియర్ వి ఆర్, సెలబ్రేషన్ స్టార్టెడ్. సో హ్యాపీ ఫర్ హిమ్. ఐ ఫెల్ట్ ఎమోషనల్ దేర్. తనందరితో ఫ్రెండ్స్తో ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడము. అండ్ పిల్లలందరూ కూడా వెరీ కైండ్ అండ్ సపోర్టివ్. కేక్ టచ్ చేయొద్దంటే టచ్ చేయకుండా అట్లాగే నుంచొని ఉన్నారు. ఎందుకంటే అది బాగుంటుంది, అంటే ఎక్కువ తినేసారు అనుకోండి మళ్ళీ వాళ్ళకి కోల్డ్ చేసేస్తుంది. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. అండ్ అక్కడ అంజుమ్ గారు, షీఈ్ అ ప్రిన్సిపల్ అండ్ షీఈ్ ఆర్గనైజింగ్ వెరీ గ్రేస్ఫుల్లీ ఈవెంట్. అండ్ ఇక్కడ మా అత్తయ్య కూడా మాతో జాయిన్ అయిపోయారు. అండ్ గౌస్ అయితే కూర్చొని రికార్డ్ చేస్తున్నారు. చేశారు రికార్డ్, నన్ను సరిగ్గా తీయలేదు, అదే అంటున్నాను తర్వాత. నాకైతే ఇక్కడికి ఫుల్ ఖుషి అయిపోయాను అనమాట. సో ఐమన్ అట్లా చూసి అండ్ పిల్లలతో పాటు చాలా బాగా అనిపించింది ఈ డే అనేది. సో ఇక్కడ సెలబ్రేషన్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకొని రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసాము అండ్ స్నాక్స్ ఇచ్చేసాము. నెక్స్ట్ మనం ఇక్కడికి 11:30, 11:40 టైం అయింది. అండ్ మనకి 1 hour పడుతుంది ఇక్కడ నుంచి నా వర్క్ ప్లేస్. 12:30కి ఇక్కడ మనం లంచ్ ప్లాన్ చేసామన్నమాట. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పేసి మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చేసాము. అండ్ మ్యామ్ అండ్ స్టాఫ్ కూడా మాకు సపోర్ట్ చేశారు డిస్ట్రిబ్యూషన్లో. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను గైస్, హూ ఎవర్ వాంట్స్ టు సెండ్ యువర్ కిడ్స్ టు అవర్ రైట్ ఎడ్యుకేషన్ ప్లేస్, ఐ విల్ డెఫినెట్లీ సజెస్ట్ కిడ్జీ ప్రీ స్కూల్, మసీద్ బండ బ్రాంచ్. అండ్ చాలా కేరింగ్ ఉన్నారు స్టాఫ్, ప్రిన్సిపల్ దగ్గర నుంచి. అండ్ ఏమంటారు మన ఆయమ్మాస్ కానీ అందరూ కూడా కేరింగ్గా ఉంటారు. అండ్ దే విల్ బీ వెరీ సపోర్టివ్. ఏదైనా మనం ప్రాబ్లం రైజ్ చేసినా కానీ దాన్ని సాల్వ్ చేస్తారు, మళ్ళీ దానికి మనకి ఫాలోఅప్ చేస్తారు. నాకు బాగా అనిపించింది. ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే కనుక ఒకసారి మాట్లాడి ట్రై చేయండి. ఎందుకంటే మనకి కిడ్స్కి
బెస్ట్ ప్లేస్ ఏదన్నా ఇవ్వాలి అంటే కనుక అది ఎడ్యుకేషన్ ప్లేసే. సో దాంట్లో మనం చాలా చూజీగా ఉండాలి. ఇది అనుకోవచ్చు ఎందుకు ప్రమోట్ చేస్తున్నా అని చెప్పేసి. ఇది ప్రమోషన్ అయితే కాదండి. డెఫినెట్లీ ఏంటంటే ఒక యాజ్ ఎ మదర్గా ఒక ఫీడ్బ్యాక్ ఇస్తే సో నాలాంటి మదర్స్కి ఇది డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. హూ ఈజ్ నియర్ టు కొండాపూర్ అనేది ఒక చిన్న ఇంటెన్షన్ అంతే, నథింగ్ ఎల్స్. సో ఇక్కడైతే ఫాస్ట్గా చక్కచక్క గిఫ్ట్స్ అనేవి ఇచ్చేసాము కిడ్స్కి. సో వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్, అది మేజర్ రీజన్. వాళ్ళతో స్పెండ్ చేసాము, కూర్చున్నాము, స్నాక్స్ తిన్నాము. సో మేము 11కి వస్తే 11 కాదు 10:30 to 11 ఆ టైంలో వస్తే ఒక 40 to 1 hour 40 minutes అనేది ప్రాపర్గా టైం పట్టింది, స్పెండ్ చేసేసాము. ఇక్కడ గిఫ్ట్ ప్యాకింగ్ ఇస్తున్నప్పుడు ఐమాన్ చూడండి ఎంత హల్చల్ చేస్తున్నాడు అక్కడ. అండ్ మా చిన్నోడు అసలు ఆ చిన్న ఏమంటారు వెహికల్లో కూర్చొని అస్సలు లెగవట్లేదు. హీ లుక్స్ వెరీ క్యూట్ అనమాట, చాలా మంచిగా అనిపించింది. తను ఎక్కువ మేము బయటకు తీసుకురాము. సో బట్ తను బయటకు వచ్చి అంతా ఎంజాయ్ చేస్తున్నారు తను కూడా వాళ్ళ బ్రదర్తో పాటు. సో దట్స్ ఇట్ అండి. స్కూల్లో అయితే సెలబ్రేషన్స్ అయిపోయినాయి, ఇప్పుడు వర్క్ ప్లేస్కి స్టార్ట్ అయిపోవాలి. సో ఇక్కడ చూసారా మా చిన్నోడు అందరినీ చూసి కళ్ళు మూసుకున్నాడు. ఇంకా మనోడికి సిగ్గు వచ్చేసింది అండ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చాలా ఓవర్వెల్మింగ్ అనిపించింది. సో టీం వచ్చేసరికి కేక్ ప్లాన్ చేశారు అండ్ దే గోట్ అ గిఫ్ట్ ఫర్ ఐమాన్. సో ఇది ఒక బెస్ట్ సెలబ్రేషన్స్ అయిపోతుంది ఐమాన్స్ లైఫ్లో. చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వర్క్ ప్లేస్లో. సో కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఇక్కడ మా హెచ్ఆర్ గారు అనమాట, హీఈస్ వెరీ కైండ్. నేను వచ్చేంత వరకు వెయిట్ చేశారు. యాక్చువల్లీ మనం 10 minutes లేట్ అయ్యాము. సో అంతసేపు పేషెన్స్గా తన వర్క్స్ అని పక్కన పెట్టేసి సార్ వచ్చారు అండ్ డైరెక్టర్స్ వచ్చారు, కంపెనీ డైరెక్టర్స్ వెయిట్ చేశారు అండ్ దే హ్యాడ్ లంచ్ విత్ అస్. సో చాలా బాగా అనిపించింది ఈ మూమెంట్ అనేది. ఐఎమ్ రియలీ ఫీలింగ్ బ్లెస్డ్ ఫర్ ఐమాన్ అండ్ ఐమాన్ కూడా చాలా ఎంజాయ్ చేసేసాడు. ఇక్కడ గిఫ్ట్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ ఒక చిన్న ఫన్ జరిగింది. సో ఇక్కడ వన్ ఆఫ్ మై కొలీగ్ ఈజ్ గివింగ్ గిఫ్ట్ టు ఐమాన్. అక్కడ హెచ్ఆర్ గారు వచ్చేసి ఏంటంటే సే థ్యాంక్ యూ టు అంకుల్ అమ్మ అని చెప్పారు. అక్కడ అమృత అనమాట, షీఈ్ వన్ ఆఫ్ మై బెస్టీ ఎట్ వర్క్ ప్లేస్. సో నన్నైతే ఆంటీ అని పిలవద్దు అని చెప్పేసి షీ క్రియేటెడ్ అ ఫన్. అందరూ బాగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ బిర్యానీ ఆర్డర్ చేసాము కేఫ్ 555 నుంచి. ఆల్రెడీ ఫుడ్ అయితే చాలా చాలా ఎమ్మీగా ఉంది అండ్ ఎవరైతే ఇట్లా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారో డెఫినెట్లీ నేను దాన్ని అయితే సజెస్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ యువర్ కైండ్ గెస్చర్. సో మేము కేక్ కటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు, గిఫ్ట్స్ ప్లాన్ చేశారని కూడా మాకు తెలీదు. సో ఈ సెలబ్రేషన్స్లో మా హస్బెండ్ మిస్ అయిపోయారు, తన వర్క్ ఉండడం వల్ల హీ కుడెంట్ ఏబుల్ టు అటెండ్. సో వీఆర్ రియలీ హ్యాపీ అండ్ మా అత్తయ్య కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. షీఈ్ ఆల్సో షీ ఫెల్ట్ రియలీ హ్యాపీ అసలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ మెమరీ. అండ్ ఇక్కడ ఫ్యామిలీ పిక్స్ మస్ట్ అండ్ షుడ్ చాలా బాగా వచ్చినాయి. ఐ షుడ్ ఫ్రేమ్ ఇట్ అండ్ ఐ గాట్ అ వెరీ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫ్రమ్ మై టీమ్. నేను ఎవరికైతే క్లోజ్గా వర్క్ చేస్తానో నా టీమ్ దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చింది. సో ద బెస్ట్ గిఫ్ట్ ఐ ఎవర్ రిసీవ్డ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, యూ మేడ్ ఇట్ ఈవెన్ మోర్ స్పెషల్ బై యాడింగ్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్. I request everyone to please like, share and subscribe to my channel and we need your blessings. Thank you so much.